హలో ఫ్రెండ్స్, కళ్ళు వడవడానికి పోతున్నా. మూడం వచ్చింది, మనసు బాగా పడుతుంది. నేను ఒక పొడుపు కథ వేస్తాను, దాన్ని మీరు విప్పాలి. తప్పుగా మాత్రం అనుకోవద్దు. స్టార్ట్ చేస్తున్నా. ఒక తాత మనవడు ఉన్నారు, ఇద్దరు. ఈ తాత అంటే ఆయన 3 మేకలను కాస్తాడు. ఈ పిల్లగాడు వాళ్ళ చిలకాడికి వచ్చిండు. ఈ పిల్లగాడు ఏం చేసిండంటే చిలక చుట్టూ తిరుగుతాడు. ఈ ముసలైన మేకలు పోయి వాళ్ళ చేనులో పడ్డాయి. మరి ముసలోడా, నీకు మేకలు చేను అవుపడతలేదురా, ఈ మేకలు గిల్ల దూలినావు గాడును అంటే, అయ్యా శాతం అయితే లేదా అంటే, శాతగాంధీ ఎందుకు మేకలు కడతావు, ఇంట్లో పండొచ్చు కదా అని మనవాడు అంటే ఆయన అన్నాడు. అనగానే కొడతానా తీయరాదు, మానే కొంచెం పడతాను, నీ చేను తిన్నావా ఏమన్నా అని ఈ తాత అంటే ఆయన అన్నాడు. అన్నాక ఏమైందంటే, చూడండి ఫ్రెండ్స్, సరే అరటి పండ్లు పండాయి. అరటి పండ్లు పండినాయి. అయితే ఏమైంది, ఊకో రాదా పిల్లాడు, ఇప్పుడే ముదిరినావు, బాగా మాట్లాడుతున్నావు అనగానే, ఊకో చాలు కానీ అన్నీ వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నావు అని వాళ్ళు అయ్యి అన్నాడు. చూడే బాబు, అన్నీ ఆతగాడు బాగా మాట్లాడుతాడని ఆ పిల్లాడు అన్నాడు. ఆ పిల్లాడు అనేసరికి, మనవాడా నువ్వు ఆతగాడు అనగానే నేనేం కాదు కానీ నీకు ఒక శాస్త్రం ఎత్త నువ్వు ఇప్పాలా అని చెప్పిండు. ఆ చెప్పు ఇప్పుతా అన్నాడు. అనగానే 3 ఆతులు ఏంటి చెప్పు అని అన్నాడు. అనగానే మనవాడు అంటాడు, నవ్విండు. నవ్వుడు కాదు, నిజం చెప్పాలి, నువ్వు 10th పాస్ అయినట్టే ఈ సమాధానం చెప్తా అని. 10th కాదు కానీ 10వ తరగతి పాస్ అయినట్టే అని అలా ఆ ముసలైన అన్నాడు. ఈ పిల్లాడు ఆలోచిస్తాడు, ఏం తెలుస్తలేదు. ఈ చిన్నగా తాత దగ్గరికి వచ్చి, ఏంటి తాత చెప్పవా అని అడిగాడు. చెప్తా తీయి, నేను బతనో సత్తనో, నేను చెప్పిన శాస్త్రం ఇంకో 4గురికి ఉపయోగపడాలని చెప్పిండు. అసలు విషయం ఏంటంటే, 3 ఆతులు ఏంటిది అంటే, పెన్ను కాపీ తెచ్చి రాసుకోమన్నాడు. 3 ఆతులు అంటే వకాలతు, జమానతు, అదాలతు అనగానే ఆ పిల్లాడు కిచర నవ్విండు. భలే ఉన్నది తాత శాస్త్రం, భలే ఉన్నదని అన్నాడు. ఇంతటితో అయిపోయింది. ఓకే అండి. తాడు దగ్గరికి వచ్చింది, తాడు ఎక్కాలి, కల్లోడు వాలి. ఓకే ఫ్రెండ్స్.